జరిగిన అన్యాయం ఎలా జరిగింది? అక్కడ పని చేయకపోతే ఏ విధంగా మీకు కష్టపెట్టేవారు? యాక్చువల్లీ ఏంటంటే సార్ ఇక్కడ మనకి వైజాగ్‌లో మనకి డేటా ఎంట్రీ ఉద్యోగం అని చెప్పేసి నన్ను తీసుకెళ్లారు సార్. యాక్చువల్లీ ఏంటంటే బ్యాంకాక్ వరకు తీసుకెళ్లారు సార్. బ్యాంకాక్ నుంచి కంబోడియన్ పర్సన్ వచ్చారు. ఆళ్ళు కంబోడియన్ తెలీదు. అక్కడ కంబోడియన్ దేశం ఉందని కూడా తెలీదు మాకు. అక్కడి నుంచి బై రోడ్ కార్ మీద తీసుకెళ్లారు సార్. ఎంతమంది వెళ్ళారు ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి నేను ఇంకో అబ్బాయి వెళ్ళాను సార్. డేటా ఎంట్రీకి ఎంత సాలరీ అని చెప్పాడు? శాలరీ వచ్చేసి $700 అని చెప్పారు సార్. మీరు ఎంత ఇచ్చారు వానికి? నేను వచ్చేసి 1,50,000 ఇక్కడ పే చేశాను సార్ ఏజెంట్‌కి. నేను వెళ్ళడానికి డేటా ఎంట్రీ ఉద్యోగానికి. అంటే ఫ్లైట్ టికెట్ కలిపి? మొత్తం అంతా వాళ్ళదే సార్. ఓకే. ఎప్పుడు జరిగింది ఎంత? ఇదంతా వచ్చేసి 4 నెలలు అవుతుంది సార్. 4 మంత్స్ అవుతుంది. ఓకే. చైనా బ్యాంకాక్ దిగారా? బ్యాంకాక్ దిగి అక్కడ నుంచి బై రోడ్ కంబోడియా వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 4-5 ఆఫీసులు తిప్పారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ జాయిన్ చేస్తారనమాట. అది ఏ ఆఫీస్ ఏంటనో తెలియదు. డేటా ఎంట్రీ అనుకుంటామండి, ఏంటన్నది ఇంకా తెలియదు. వెళ్ళిన తర్వాత కంబోడియన్ పర్సన్ వచ్చాడు. సమ్ ఇంటర్వ్యూ ఏదో చేశాడు. అది మామూలుగా ఇంగ్లీష్ అది ఎలా ఉంటుందో చూసారన్నమాట. చూసిన తర్వాత అగ్రిమెంట్ చేస్తారు సార్ వాళ్ళు. ఆ అగ్రిమెంట్ ఫస్ట్ జాబ్ ఏంటని అడిగితే చెప్పలేదు ఏమి, మామూలు డేటా ఎంట్రీ అని అన్నారు. అగ్రిమెంట్ చేసిన తర్వాత జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇలాగా మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ డేటింగ్ యాప్స్ నుంచి కస్టమర్లు అదే నంబర్లు తీసుకెళ్ళి వాళ్ళ చైనీస్కి ఇవ్వాలి సార్. తీసుకుని మిగతా చైనీస్ ప్రాసెస్ చేస్తారు సార్. ఏం చేస్తారు ఏంటో తెలుసు. అంతవరకు మీకేం తెలియదు? తెలియదు సార్, తెలియదు. అది తెలుసు డేటా వచ్చింది అదే సార్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఒక ఐడి క్రియేట్ చేసి ఇస్తారండి మాకు. ఆ ఐడి నుంచి మనం అదే టెలిగ్రామ్లోకి యాడ్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి సార్ కస్టమర్ని. ఆ ఒక్క పని ఇంకా వేరే అంతే సార్, అంతే. వేరే పని అది క్రైమ్ అని తెలుసా మీకు? అది తెలుసు సార్. అది యాక్చువల్లీ తర్వాత ఏంటంటే డబ్బులు వేస్తారు, ఇలా తీసుకుంటారని తర్వాత తెలిసిన తర్వాత మనం వెంటనే నేను ఈ జాబ్ చేయలేని వెళ్ళిపోతానంటే అగ్రిమెంట్ చేసావు, సైన్ చేసావు, చేయాలి తప్పదు. లేదు వెళ్ళిపోతానంటే $4,000 కట్టి వెళ్ళిపోండి. ఇంకా ఎక్కువ బెదిరిస్తే వాళ్ళు అది వెళ్ళిపోతామని గట్టి నుంచున్నారు అనుకో, వాళ్ళు ఎదురుకుండా డ్రగ్స్ అవి ఇవి తీసుకొచ్చి ఇవి మీ వీడియోలో మీ యొక్క రూమ్లో దొరికే, మీ బ్యాగ్లో దొరికే మేము ఇక్కడ కేసు పెడతాం, మీరు ఇక్కడ ఇరుక్కుంటారు అనేసి బెదిరించేవారు సార్. ఇంకా చేయాలంటే డార్క్ రూమ్లో పెట్టి చిత్రహింసలు చేసేవారు సార్. భోజనం కూడా పెట్టేవారు కదా? భోజనం అన్నా సార్ అదే రోజుకి ఒక 5 కస్టమర్ని టెలిగ్రామ్లో యాడ్ చేసి ఇవ్వాలి సార్. అప్పుడే మనకి భోజనం పెడతారు. పెట్టకపోతే పెట్టరు సార్, ఒక్కటే పెడతారు. అటువంటి మీకు జరిగాయి సార్. జరిగాయి, మేము సఫర్ అయ్యాం. ఇంకోటి ఏంటంటే ఇలాగ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అక్కడ సపోజ్ ఇప్పుడు ఈరోజు నాకు నచ్చలేదు, ఎంబసీ ఉంటుంది కదా సార్, ఎంబసీకి కాల్ చేసాం అనుకోండి, వాళ్ళు వస్తారు సార్. వాళ్ళు వచ్చి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ యొక్క పర్సన్ని తీసుకెళ్తారు. మిగతా వాళ్ళు వచ్చేస్తారన్నా సరే మాకు తీసుకెళ్ళరు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో జాయిన్ చేస్తారు వాళ్ళు. లోకల్ పోలీస్ స్టేషన్ అండ్ కంబోడియా వాళ్ళు చైనీస్ మిక్స్ అయిపోయి ఆ పోలీస్ స్టేషన్లో ఆ యొక్క పర్సన్స్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి చిత్రహింస గురి చేస్తారు. అక్కడ పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు సార్. ఒక 20 రోజులు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒకే అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం అందరూ ఒకే జైల్లో పెట్టేసి ఆ వీడియోస్ మాకు షేర్ చేస్తారు. ఇలాగ కంప్లైంట్ చేసి వెళ్ళిపోయారు వీళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎంత చిత్రహింస పడుతున్నారో చూడండి. ఆ వీడియోస్ మళ్ళీ మాకు అక్కడ షేర్ చేసి చూపించేవారు సార్, భయపెట్టేవారు సార్. అంటే వేరే ఎవరు వెళ్ళకుండా. ఎంతమంది ఉంటారండి అలా మీలాంటి వాళ్ళ? మా కంపెనీలో వచ్చి దగ్గర 400 మంది 300 మంది ఉన్నారు సార్. ఎలా బయటపడి మీరు రాకెట్ అంతా? మొన్న రీసెంట్గా సిపి సార్ ఇంటర్వ్యూ చూసాను సార్. చూసిన తర్వాత యాక్చువల్లీ మేము ఎప్పటి నుంచో లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఎలాగైనా వెళ్ళిపోదాం అన్న ప్లాన్లో ఉన్నాం సార్. ఏదో ఇక్కడి నుంచి బయటపడదాం కానీ 4 లక్షలు అయితే కట్టలేము. అయితే ఒక 15 మంది వరకు మనం గ్యాదర్ అయ్యాం సార్. ఏదో చేసి వెళ్ళిపోదాం అనేసి మనం చైనీస్కి వెళ్ళి ఇలాగా మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, మమ్మల్ని పంపించేయండి అనేసి 2 డేస్ ఫైట్ చేశాను సార్. వాళ్ళు అక్కడికి మా 15 మందిని హెరాస్ చేశారు ఫుల్గా. ఒకే రూమ్లో పెట్టి డ్రగ్స్ కేసు ఈ కేసు అని పెట్టారు అనమాట. ఇంకా అలా కదనేసి ఇంకా మేము మొత్తం అందరూ ఇంకొక 15 మంది కలిసిన తర్వాత 30 మంది అయ్యాం. అయిన తర్వాత కొద్దిగా గట్టిగా అది మాట్లాడి ఆఫీస్లోకి వెళ్ళిపోయి మొత్తం అన్ని స్టేట్స్ ఉన్నారనమాట. ఈరోజు మమ్మల్ని ఎలా చేశారో రేపు మిమ్మల్ని ఎలా చేస్తారో, మీరు ఇప్పుడు తిరగబడకపోతే మనం ఇక్కడి నుంచి బయటపడలేమంటే మొత్తం దగ్గర 150 మెంబర్స్ వరకు వచ్చేసారు. మొత్తం వచ్చారు, అక్కడ ఫైట్ చేశారు. ఆల్రెడీ మీరు వీడియోస్ చూశారు కదా, అందులో ఉన్నాం. మొత్తం అందరినీ కూర్చోబెట్టి తర్వాత మళ్ళీ అక్కడ పోలీసులు వచ్చారు. అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మమ్మల్ని ఎంబసీకి అప్పచెప్పారు. ఇక్కడ సిపి గారి సహాయం చేయడం వల్ల త్వరగా రాగలిగారు.
అక్కడ మీరు ఉంటారు, మీతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నారు అక్కడ? అమ్మాయిలు కూడా ఉన్నారు సార్. వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టేవారు? అమ్మాయిలు వేరేగా ఉంటారు సార్. అంటే ఇక్కడ ఒకవేళ చేస్తే వాళ్ళ దగ్గర పని చేయాలి, లేదు వ్యభిచారం కూడా చేయించేవారండి, వాస్తవం? మా కంపెనీలో అలా వ్యభిచారం వెతుకులేదు సార్. మామూలుగా అంటే కొట్టడం అని చేసేవారా? చేసేవారు సార్ కొట్టడం. ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు ఇంత దూరం వచ్చాం, మా సొంత ఊర్లో ఉండాలి, చాలా సంపాదించాలి? అనిపించింది సార్. అనిపించింది చాలా బాధపడ్డాం. ఇక్కడ కుదరకాయని వెళ్ళవలసి వచ్చింది. ఆ ఉద్యోగం అయితే వెళ్ళాం కదా సార్. యాక్చువల్లీ ఆ ఉద్యోగం అయితే వెళ్ళాం. ఏంటంటే వేరే డేటా ఎంట్రీ జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేయాలి అనేసి చెప్పారు. సరేలే ఇంకా నేను కష్టపడితే డబ్బులు వస్తాయి కదా అని వెళ్తాను. మీరు ఏం చదువుకున్నారు? నేను డిప్లొమా చేశాను సార్. అంటే ఆ డిప్లొమాకి అంత డబ్బులు ఇక్కడ ఇండియాలో రావా? వస్తాయి సార్. మరి ఎందుకు అంత దూరం పరిగెట్టారు? ఒకసారి వెళ్ళొద్దాం, ఒకసారి ఆధార్ కంటే చూసొద్దాం. ఇప్పుడు ఆ ఏజెంట్ మీరు ప్రశ్నించారా, పట్టుకున్నారా అండి? నేను చాలా సార్లు చేశాను సార్. యాక్చువల్లీ ఇప్పుడు రాజేష్ అండి జైల్లో ఉన్నాడు కదా, ఆ పర్సనే సార్ నన్ను పంపించింది. మరి ఇంట్లో అమ్మా నాన్న ఏమంటారు ఇప్పుడు? వాళ్ళకి పూర్తిగా ఏం తెలియదు సార్. ఇంకా వాళ్ళకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అసలు వాళ్ళు చదువుకోలేదు. వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు. ఇప్పుడు ఏం చెప్తారు మరి, ఎందుకు వచ్చావనంటే ఊర్లో? చెప్తాను సార్. తప్పు చేస్తాను, వెళ్ళడం తప్పు జరిగింది. సార్ వల్ల దయ వల్ల వచ్చాము. ఇక్కడే వేరే ఉద్యోగం చూసుకుంటాం. సార్ ఫైనల్గా చెప్పండి, మీలాంటి వాళ్ళు చాలా మంది ఫారెన్ వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి, ఇక్కడ రావాలి అనుకుంటారు. అంటే స్కిల్ ఉన్నా లేకపోయినా వెళ్ళిపోవాలనుకుంటారు, తక్కువ చదువుకున్నారు. ఆ విధంగా వెళ్తున్న వాళ్ళకి మీరు చెప్పే మెసేజ్? మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం పకడ్బందీగా తీసుకుని వెళ్ళాలి సార్. ఏంటి అంటే ఎవరేం చెప్పినా నమ్మకూడదు. అండ్ మనం మన మనం మనం ఎంత వరకు చేయగలమో అంతవరకే చేయాలి, ఎక్కువగా ఆశపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వైజాగ్ పోలీసు వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ వల్లే మేము రాగలిగాం. ఎస్పీ సార్ వల్ల, ఇక్కడ క్రైమ్